సో ఫ్రెండ్స్, మొత్తానికి మెగా కాంబో లేదనుకుంటే మెగా కాంపౌండ్లో ఏవైతే సినిమాలు వస్తున్నాయో ఒక బ్లాక్ బస్టర్ మూవీస్. ఈ మూవీస్ మనకి బిగ్గీస్ అని పెట్టుకోవచ్చు, బిగ్ మూవీస్ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో మనకి బేసికల్గా ఏవైతే విశ్వంబర కానీ, పెద్ది సినిమా కానీ, లేదనుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఈ మూడు కూడా మెగా కాంబోలో మెగా కాంపౌండ్ నుంచి చాలా శరవేగంగా బిగ్గెస్ట్ మూవీస్ అయితే రాబోతున్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా. మీరు ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే 2025లో ఓజీతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అది అలా వదిలేండి, లాస్ట్ ఇయర్ వదిలేండి. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ జనవరి ఏదైతే పండగ సందర్భంగా ఉందో సంక్రాంతి, ఆ సంక్రాంతి మన మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పీక్ లెవెల్లో రికార్డ్స్ని అయితే కొల్లగొట్టారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ని అయితే సొంతం చేసుకున్నారు. సో ఈ సంవత్సరం కంప్లీట్లీ చిరంజీవి గారిది మెగా కాంపౌండే అవుతుందంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు 2 సినిమాలతో రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు 1 సినిమాతో రాబోతున్నారు, అండ్ రామ్ చరణ్ గారు అయితే 1 సినిమాతో అయితే రాబోతున్నారు. ఇదే ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ పెద్ది. సో ఈ 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే కొన్ని కీలకమైనవి వచ్చినాయి. ఇండస్ట్రీలో టాక్స్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో టాక్స్ కానీ, ప్రతి చోట కూడా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, లేదని తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 3 సినిమాలు కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతున్నాయి కదా. ఈ రిలీజ్ అవుతున్న ప్రక్రియలోనే కొంచెం రిలీజ్ డేట్స్ అనేవి కొంచెం షఫుల్ అయ్యాయి. సో అవి ఎందుకు షఫుల్ అయినాయి, అవి ఏవే డేట్స్లో రాబోతున్నాయి, అసలు ఎలా ఉండబోతుందో ఒక ప్యాటర్న్, ఇవన్నీ కూడా, పైగా ఏం సినిమాలు ఫస్ట్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలన్నట్లయితే సంక్రాంతికి ఎవరైతే మన శివశంకర్ వరప్రసాద్ గారు వచ్చారో, చిరంజీవి గారు వచ్చారో, ఆ సినిమా నుంచి స్టార్ట్ చేద్దాం. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా ఆయన సొంతం అయితే ఇంకొకసారి చేసుకున్నారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా మన విక్టరీ వెంకటేష్ గారు కూడా రావటం వల్ల ఈ సినిమాకి చాలా మట్టికి స్పెషల్ అట్రాక్షన్ అనేది కుదిరింది. ఈ సినిమాకి చాలా బాగా కలెక్షన్స్ని తీసుకొచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా సంతోషపెట్టింది. ఇది ఒక మేజర్ పాయింట్ ఇది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. సో నెంబర్ 1 ఇది. సో నెంబర్ 2 వచ్చేసరికి మనకి నెక్స్ట్ చిరంజీవి గారు ఏదైతే విశ్వంబర ఎప్పటి నుంచో ఒక ఫ్యాంటసీ, సోషియో ఫ్యాంటసీ లాంటి అడ్వెంచరస్ మూవీస్ లాంటివి తీయాలనుకున్నప్పుడు, ఒక మంచి డ్రామాటిక్ వేలో తీయాలంటే దానికి డైరెక్టర్ అనేవాళ్ళు కొంచెం విజనరీ, లేదనుకుంటే కొంచెం ఆ సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్, దాంతోపాటు విఎఫ్ఎక్స్ అనేది కూడా కొంత కలిగించాలి, సహకరించాలి. లేకపోతే ఆ సినిమా అంత వర్త్ ఇట్గా, అంత సినిమా బిగ్గెస్ట్ స్క్రీన్స్ చూడటానికి అంత బాగోదు. సో ఇలాంటి ప్రక్రియలోనే మన మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర స్టార్ట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నా కానీ, ఏదైతే మనకి సినిమాలో సంబంధించిన విఎఫ్ఎక్స్ ఉందో, సీజీఐ ఉందో, ఈ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో అవి డిలే అవ్వటం వల్ల ఈ సినిమా అనేది రిలీజ్ అనేది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రావటం అయితే జరుగుతుంది. సో ఈ ఇయర్లో ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్గా మీకు బేసికల్గా మేలో వస్తుంది, సమ్మర్లో వస్తుంది అని చిరంజీవి గారే చెప్పారు. సో అది కాస్త ఇప్పుడు కొన్ని సినిమాలు ఉండటం వల్ల జూలై 10th అయితే వెళ్తుంది విశ్వంబర సినిమా. సో ఆ 2 కొన్ని నెలల ముందు మనకి పెద్ది సినిమా ఏదైతే ఉందో మార్చ్ 27న మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కదా పెద్ది సినిమాని. ఆ సినిమా ప్లేస్లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రాబోతుంది. మరి పెద్ది సినిమా ఎప్పుడు వస్తుందని నన్ను అడగచ్చు. సో ఈ సినిమా ఎప్పుడు వస్తుందంటే May 1st అయితే రాబోతుంది. సో ఆ రోజున ఇంటర్నేషనల్ లేబర్ డే. సో ఎవరైతే కార్మికులు ఉంటారో అది వాళ్ళ ప్రత్యేకమైన రోజు, దాంతోపాటు పబ్లిక్ హాలిడే కూడా ఉంటుంది. కాబట్టి పెద్ది సినిమాకి ఆ వారం అంతా కూడా, ఆ నెలంతా కూడా చాలా స్కోప్ అయితే ఉంటుంది. మన రామ్ చరణ్ గారి సినిమా మొత్తం ఇండియా వైడ్గా కానీ, ఓవర్సీస్లో కానీ, మిగతా కంట్రీస్లో రిలీజ్ చేస్తే వాటిలో కానీ పీక్ లెవెల్ అయితే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా రోజులైతే కేటాయించుకునే అవకాశం అయితే ఉంది. కొంచెం ఎక్కువ డేసే ఆడే అవకాశం అయితే ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేస్. సో మే అనేది పెద్దికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు పెద్ది ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే రీజన్ వచ్చేసరికి షూటింగ్ అనేది ఇన్కంప్లీట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్గా ఎడిటింగ్తో సహా అయిపోయి ఫైనలైజ్ చేస్తారు. ఆ కాపీ అనేది రెడీగా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆ మ్యూజిక్ ఏదైతే ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ కాపీ ఉందో
ఫస్ట్ హాఫ్ కాపీ ఉందో అది ఇప్పుడు మ్యూజిక్కి వెళ్తుంది. ఏఆర్ రెహమాన్ గారు దానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది చేస్తే మొత్తం లాక్ అయిపోద్ది. అది లాక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా సెకండ్ హాఫ్ అనేది ఎడిటింగ్లోకి దిగాలి. దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ కొట్టాలి, అది కూడా కాపీ సెట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొన్ని మీకు చెప్పినట్టే ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, కొన్ని సాంగ్స్ కానీ కొన్ని కీలకమైన షూటింగ్ సీన్స్ కానీ ఇవి పెండింగ్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోతే పెద్ద సినిమా లాక్ అయిపోయినట్టే. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇంకా పూర్తి చేసుకున్నట్లే. మార్చ్ 27కి వచ్చి ఉంటే చాలా బాగుండేది, ఎందుకంటే ఆ టైంకి ఇచ్చిన హైప్ అనేది ఆ స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్చ్ 27న రిలీజ్ అయితే ఆ 3-4 రోజులు ఏదో రకంగా వెళ్ళినా కానీ ఏప్రిల్ వస్తుంది కాబట్టి చాలామందికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా స్కోప్ అయితే ఉంటుంది ఆ టైం సినిమాలు చూడటానికి. ఎక్కువగా కలెక్షన్స్ కానీ ఫుట్ఫాల్స్ కానీ వచ్చే సమయం అదే. సో దాన్ని కాస్త కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం ఎదరికైతే వెళ్ళారు. మే కూడా బెటర్ మంతే, అందులో డౌట్ అయితే లేదు. పెద్ద సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే ఆ సమయంలో కూడా వస్తాయి, రికార్డ్స్ కూడా ఆ సమయంలోనే వస్తాయి. బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ సమయంలోనే మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే సమ్మర్ కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా ఏసీ ఎక్కువగా సినిమాలు ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే పిల్లలు అంటే ఇంకా మా అందరూ తెలిసిందే వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటారు. సో అలాంటప్పుడు కరెక్ట్గా ఈ సమయంలో రిలీజ్ అయితే పెద్ద సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫై చేసే విధంగా అయితే ఉంటుంది. అందులో ఇంకో ఆలోచించాల్సిన విషయమే లేదు. సో పెద్దకి కరెక్ట్ రిలీజ్ డేట్ కూడా మార్చలేకపోయినా మే అనేది పర్ఫెక్ట్. సో ఓకే, ఇప్పుడు ఏదైతే అబ్బాయి రిలీజ్ డేట్ ప్లేస్లో మన బాబాయ్ అయితే రాబోతున్నారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మార్చ్ 27న అయితే రాబోతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో. ఈ సినిమా బేసికల్గా అప్పట్లో ఏదైతే మన మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఏప్రిల్లో వస్తుంది సమ్మర్లో వస్తుందని ఇలా మాట్లాడారు. బట్ ఇప్పుడు మార్చ్ 27కి అయితే లాక్ చేసుకున్నారు. సో ఈ సినిమా కూడా మొత్తం ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ ఉండొచ్చు, మ్యాక్సిమం అంతా కూడా కంప్లీట్ చేసేసినట్టే. సో ఈ సినిమా కరెక్ట్గా మార్చ్ 27న అయితే రాబోతుంది. సో బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ గారు రాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు. సో ఇది ఒక ఎక్కువగా చాలామందికి సెలబ్రేషన్ మూడే వస్తుంది నాకు తెలిసి. చరణ్ గారు బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే అదొక మ్యాజిక్, అది ఆ సెలబ్రేషన్ వేరు, మనం బిగ్గెస్ట్ స్క్రీన్స్లో చూస్తాం డెఫినెట్గా. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏదైతే వరుస పెట్టి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఈ ప్రక్రియలోనే మార్చ్ 26న ఏదైతే ది ప్యారడైజ్ సినిమా ఉంది కదా, ఆ సినిమా బేసికల్గా ఆ రోజునే వస్తుందని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, లేదు. ఆ సినిమా ఇప్పుడు జూన్ ఏదైతే మేబీ 26th ఈ సమయంలో అయితే రాబోతుంది. ఎందుకనంటే షూటింగ్ ఇంకా అవ్వలేదు, అది జరుగుతుంది. దాంతోపాటు మిగతా టెక్నికల్ వర్క్స్ ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ జూన్ సమయంలో 26th ది ప్యారడైజ్ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది విత్ గ్రాండ్ వెల్కమ్తో, గ్రాండ్ రిలీజ్తో. సో ఇంకా ప్రపంచం అంతా కూడా ఈ మొత్తం, ఎందుకంటే ప్యారడైజ్ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చాలా కంటెంట్ ఓరియంటెడ్ మూవీ, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. మనకి గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో దానికి ఎక్కువగా హైప్ అయితే వచ్చింది. సో 26th ప్యారడైజ్ వస్తే 27th పెద్ద వస్తే క్లాష్ అవుద్ది అనుకున్నాను, కానీ చాలామంది అదైతే కుదరలేదు. రెండు కూడా పోస్ట్ పోన్ అయినాయి. సెపరేట్ రిలీజ్ డేట్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా రిలీజెస్ అయితే సెట్ చేసుకున్నారు. సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ముగ్గురికి కూడా క్లాషెస్ లేకుండా ఎవరి సినిమా వాళ్ళు పరిపూర్ణంగా కంప్లీట్ షూటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసుకొని సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఫ్యాన్స్ మీరందరూ కూడా దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. మన సినిమాలు, మన మెగా పవర్ స్టార్ సినిమాలు కానీ, మన నేచురల్ స్టార్ నాని గారి సినిమా కానీ వాళ్ళు అనుకున్న డేట్స్కి అయితే క్లియర్ కట్గా గన్ షాట్గా అయితే రాబోతున్నారు. సో అది మాత్రం కన్ఫర్మ్. ఈ 4-5 సినిమాలు ఏవైతే మన పెద్ది కానీ, ప్యారడైజ్ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, విశ్వాంబర కానీ, ఈ సినిమాలన్నీ కూడా ఇండియా వైడ్గా పీక్ లెవెల్లో కలెక్షన్స్ అయితే కొట్టబోతున్నాయి, అది మాత్రం కన్ఫర్మ్. 2026లో ఇవే ద బిగ్గెస్ట్ మూవీస్ అనమాట. సో ఇంకా సినిమాలు అయితే రావాలి. 2027లో మీరు దాని మీద కూడా ఒక వీడియో అయితే చేయాలి. 2027లో కూడా ఈ 2026లో ఏవైతే బిగ్గెస్ట్ మూవీస్ ఉన్నాయో 2027లో కూడా మన టాప్ 6 హీరోస్ యొక్క సినిమాలు కూడా ఉన్నాయి.
దాని మీద కూడా ఒక వీడియో అయితే చేయాలి. ఎందుకంటే ఆ సినిమాలకి హైప్ కానీ, క్రేజ్ కానీ, కలెక్షన్స్ కానీ, మీరు ఆ వరల్డ్ వైడ్ టాక్ ఏదైతే ఉంటుందో, ఆ గూస్ బంప్స్ వచ్చే టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా 2027లో ఇలాంటి నేను ఏదైతే చెప్పానో గూస్ బంప్స్ టాక్స్ ఏవైతే వస్తాయో, డిస్కషన్స్ ఏవైతే వస్తాయో, ఖచ్చితంగా ఆ రోజు 2027 సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతాయో మీరు ఖచ్చితంగా మీడియాలో చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో చూస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. సో ఇది ఓవరాల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కానీ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, మన నేచురల్ స్టార్ నాని గారి సినిమా కానీ, లేదనుకుంటే మన అల్టిమేట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా, ఈ 4-5 సినిమాలు కూడా ఈ 2026 రిలీజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మీకు క్లియర్ కట్గా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో ఫొటోస్ కూడా మీకు అందించాను కాబట్టి మీకు క్లియర్ కట్గా ఒక విజన్ అయితే, ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.